వదులుకోవద్దు, గోల్డ్ కార్డులతో ప్రతిభావంతులను కాపాడుకోవచ్చు, ప్రఖ్యాత వర్సిటీలో చదివారిని నియమించుకోండి. అమెరికన్ కంపెనీలకు ట్రంప్ సూచన. అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు వచ్చిన ప్రతిభావంతులైన భారతీయ గ్రాడ్యుయేట్లను అమెరికన్ కంపెనీలు గోల్డ్ కార్డులను కొనుగోలు చేయడం ద్వారా నియమించుకోవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హార్వర్డ్, స్టాన్ఫర్డ్, వార్డన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి ప్రముఖ విద్యాసంస్థలో చదువుకునే విదేశీయులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని సూచించారు. ప్రస్తుత వలస విధానం భారత్ లాంటి దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రతిభావంతులు అమెరికాలో నివసించడానికి పనిచేయడానికి అడ్డంకిగా మారిందని స్పష్టం చేశారు. భారత్, చైనా, జపాన్ తదితర దేశాల నుంచి వచ్చిన హార్వర్డ్, వార్డన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి ప్రఖ్యాత విద్యాసంస్థలు చదువుకునే వారికి మన దేశంలో ఉద్యోగ ఆఫర్లు వస్తున్నాయి. అయితే అవి వెంటనే రద్దు అవుతున్నాయి. ఎందుకంటే ఉద్యోగాలు సాధించిన వారు అమెరికాలో ఉండవచ్చా లేదా అనే దానిపై అనిశ్చితి ఉంది. దీంతో అనేక మంది భారతీయ ప్రతిభావంతులు బలవంతంగా అమెరికాను వేడాల్సి వస్తుంది. వాళ్ళంతా భారత్కు వెళ్లి కొత్త వ్యాపారం ప్రారంభించి బిలియనీర్లుగా ఎదిగి వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారని బుధవారం కేబినెట్ సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. ఇబ్బందిని అధిగమించడానికి అమెరికన్ కంపెనీలు గోల్డ్ కార్డులను కొనుగోలు చేసి వారి కోసం వినియోగించుకోవాలని సూచించారు. అప్పుడు వారు అమెరికాలో నుండి దేశాభివృద్ధికి తోడ్పడతారని వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే